సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ని సోంపేట కోర్టు మరోసారి డిస్మిస్ చేసింది. సీదిరి అప్పలరాజు రిమాండ్ మరో 14 రోజులు పొడిగించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. శ్రీనివాస్, ఏదైతే మాజీ మంత్రి అప్పలరాజు సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ను సోంపేట 6వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తిరస్కరించింది కొద్దిసేపు క్రితం. నిన్న బెయిల్ పిటిషన్ కు సోంపేట జిల్లా కోర్టులో ఆయన అప్లై చేసుకున్నారు. అయితే నిన్న పూర్తి స్థాయిలో వాదనలు జరిగిన తర్వాత తీర్పును ఈ రోజుకు కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే 3 సార్లు బెయిల్ పిటిషన్ కోసం అప్పలరాజు అప్లై చేసుకున్నారు. 3 సార్లు కూడా ఆయనకు చుక్కెదురెదురైంది. ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్ రాకపోవడంతో 14 రోజులు మరో అదనంగా రిమాండ్ ను కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎందుకంటే మొన్నటితో అంటే అరవ్ వర్మ కేసులో A3గా ఉన్నటువంటి అప్పలరాజుకు రిమాండ్ విధించినప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఆ తర్వాత 14 రోజులు పూర్తయినప్పటికీ ఇంకా బెయిల్ రాకపోవడంతో మరో 14 రోజులు రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి ప్రస్తుతం జిల్లాలో ఉండేటటువంటి అన్ని కోర్టులు, ట్రయల్ కోర్టులు అన్నింటిలో కూడా బెయిల్ పిటిషన్లు రద్దు కావడం, 3 సార్లు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఆయనకు ఉండేటటువంటి ఒక ఆప్షన్ హైకోర్టుకు వెళ్లటమే. కానీ ఇప్పటి వరకు ఆయన జిల్లా కోర్టులో బెయిల్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ ఈ రోజు కూడా అప్పలరాజుకు చుక్కెదురైంది. మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి A3గా ఉన్నటువంటి అప్పలరాజు ప్రధానమైనటువంటి సూత్రధారిగా పోలీసుల అభియోగాలు మోపారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు సోంపేట కోర్టులో వాద ప్రతివాదాలు తీవ్రంగా జరిగిన తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. శ్రీనివాస్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.